గురుగారు నమస్కారం. గురుగారు, నమస్కారం. ఏదైనా పని కావాలి, ఆకర్షణ అంటే ఇప్పుడు మీ ఒక పని మీద నేను వెళ్తున్నాను, ఆ పని సకాలంలో సవ్యంగా సఫలం కావాలి, విఫలం కాకుండా. అటువంటి దాంట్లో మన కార్య సఫలతకి మనం ఎటువంటి తిలకధారణలు చేయాలి అంటే కొన్ని ఉంటాయి కదా, కస్తూరి అని అదని ఇదని చాలా రకాలు ఉంటాయి. ఏ బొట్టు ఏది పెట్టుకుంటే మంచిది, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎన్ని రకాలు, దాని గురించి వివరించండి గురుగారు. ఎటువంటి సమస్యలతోటి మనం కొట్టుమిట్టాడుతున్నా కానీ, ఆర్థిక బాధలతోటి కానీ, ఉద్యోగం లేక కానీ, సంసార నీతి బాధలతోటి కానీ, ఈ సమస్యల నుండి మనం అనుభవిస్తూ బయటికి మనం వెళ్ళినప్పుడు ఎదుటి మనిషి మనకు ఆకర్షణ లేక, అతను మనకు వశము కాక, మన పనులు కాక ఇబ్బందులు అనేటివి ఎక్కువ మనం పడుతూ ఉంటాం. బయటికి మనం వెళ్ళినప్పుడు ఎదుటి మనిషి మనకు అడగకుండానే వాడు నమస్కారం చేయాలి. అది వశీకరణం. మనమే వాడికి ఎదురుకుపోయి నమస్కారం చేసి మనం వాడికి వశీకరణం ఏంటో లెక్క. కాబట్టి అయ్యా ఏం సంగతి, బసవరాజు బాగున్నారా అని వచ్చి అడగాలి. అంటే అటువంటి శక్తి అనేది నీ లోపల కలిగి ఉండాలి ముందు వ్యవహార రీత్యా. మరి ఎట్లా కలగాలి? జాతకపరంగా ఉండొచ్చు, అతను పుట్టిన సమయం ప్రకారంగా ఉండొచ్చు, అతని తేజస్సును బట్టి ఉండవచ్చు, అతను ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి వ్యవహార విషయంలో ధనవంతుడిగా ఉండటం కూడా ఉండవచ్చు, పలుకుబడితో ఉండవచ్చు. సరే, కొన్ని రకాలు ఉంటాయి. కానీ తరచుగా మనకు వెళ్ళి ఒక మనిషి మనకు వశీకరణం కావాలి, అతనితో అనుకూలమైనటువంటి పనులు మనకు కావాలి, ఉద్యోగము లేకుండా వ్యవహారము వ్యాపారము నడవడానికి ఆ మనిషి మనకు అవసరం. కాబట్టి ఆ మనిషి మనకు అనుకూలంగా 4 మంచి మాటలు 4 మంచి పనులు మనకు చేసి పెట్టాలి. అంటే మనం చెప్పిన దానికి అనుసంధానంగా ఉంటే చెప్పిన దానికి ఓకే, సఖ్యత ఉండాలి, ఇద్దరికి సఖ్యత ఉండాలి. దానికి చిన్న పరిష్కారం. దాంట్లో ఏంటి, ముందుగా ప్రప్రథమంగా మనకు కావలసినటువంటి వస్తువు కస్తూరి. అది దొరుకుతుంది మనకు ఒక 500 ఒక 1500 మనకు మోతాదులో పచారీ కొట్టులోకి వెళ్తే అతను ఇస్తాడు. కస్తూరి అంటే కస్తూరి. ఓకే. కుంకుమ పువ్వు దొరుకుతుంది, అది కూడా మనకు 350 రూపాయలు ఎంతనో ఉంటుంది కొట్టులో. తర్వాత గోరోజనం చెప్పారుగా ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం గోరోజనం, దాని గురించి అని. గోవు యొక్క రోచనం. అది బాగా దైవికమైనటువంటి ఆధ్యాత్మికములో ఉన్నప్పుడు ఆ గోవు దాని లోపల తయారవుతుంది. అంటే అన్ని గోవులకు తయారు కాదు, అంటే భక్తిపరమైనటువంటి గోవు, అంటే దాంట్లో ఆ శక్తి ఉండాలి. అటువంటి ఒక ఆవుకే అది గోరోజనం తయారవుతుంది. సరే, కాలక్రమేణా అది చనిపోయినప్పుడు అది ఎవరికో ఒకరికి 1,00,000 మందికో లభ్యం అవుతాయి అవి. కాబట్టి అదే దాన్ని వేరే తీరుగా మనం తయారు చేస్తూ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మనం ఏదో రసం కలిపి అవి చెప్పి గోరోజనం తయారు చేస్తారు. సరే, ఏదైనా కానీ వాళ్ళు అమ్మేటి దాంట్లో కొద్దిగా కలుస్తుంది. అటువంటి యొక్క రోచనం అంటే గోరోచనం అది సేకరించుకొని పచ్చకర్పూరం దొరుకుతుంది. తుంగగడ్డలు దొరుకుతాయి. తుంగగడ్డలు ఊర్లో మనకు చెరువు కట్టల పైన ఉంటాయి. అవే గడ్డల కింద, దాని కింద ఉంటుంది. తుంగ ముస్తలు అంటారు వాటి. తుంగ ముస్తలు అని కూడా అంటారు. ఇక్కడ ఎక్కువ తుంగ ముస్తలు, ఏదైనా పర్లేదు తెచ్చుకోవాలి. తుంగ ముస్తలు చిన్న గోళీలాగా ఉంటాయి. అవి వశీకరణానికి ఎక్కువ వాడతారు. తుంగ ముస్తలు అవి ఒక 50 గ్రాములు అవి తెచ్చుకొని తరువాత దాన్ని బాగా కలవంలో వేసి పొడి చేసి దాంట్లో ఇవి కస్తూరి, గోరోజనం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, జవ్వాదు, అగరు, తుంగముస్తలు, ఈ యొక్క 8 వస్తువులు, అష్టవసువులు అంటారు వీటిని. ఈ అష్టగంధం పొడి కూడా దాన్ని బాగా నూరి ఇవన్నీ కలిపి దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసి ఒక చుక్క వేసి బాగా నూరి పొడి చేసేసుకొని కుంకుమ కలిపి, మంచి కుంకుమ పసుపుతోటి చేసినటువంటి పచ్చుకున్నప్పుడే దాన్ని మెత్తగా నూరాలి, ఎండబెట్టాలి వాటిని. అది చెప్పండి. తుంగముస్తలు ఎండివే వస్తాయి. అన్ని ఎండబెట్టేసి గట్టిగా అయిన తర్వాత దాన్ని వేసి నూరి దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఎండిపోయిన వస్తువులు ఏమి లేవు. అగరు అలానే వేయాలి. ఓకే.
కుంకుమ పువ్వు అలాగనే వేయాలి, అవి అట్లా ఎండిని ఆల్రెడీ పచ్చకర్పూరం డ్రై అయి ఉంటాయి, కుంకుమ పువ్వు అలాగనే వేయాలి, పచ్చకర్పూరం అలాగనే వేయాలి, తుంగ గడ్డలు తుంగ ముస్తలు అనేటివి కూడా అలాగనే వేయాలి. అలాగే అవి ఎండే వస్తాయి. అవి ఓకే షాపులో దొరికేటువంటి వస్తువులు అవి ఎండే ఉంటాయి. అవి అది అలానే వేయాలి. దీంట్లో కుంకుమ కూడా పసుపుతో తయారు చేసిన కుంకుమను అది కూడా డ్రై దాంట్లో వేసే ఉంటాయి. ఇది ఎండబెట్టి నీడలు ఎండబెట్టి చేసేటువంటి పదార్థాలు ఏమీ లేవు దీంట్లో. అందుకనే దాంట్లో కొద్దిగా నూనె కానీ లేకుంటే లావెండర్ అని దొరుకుతుంది, సెంట్ లవంగ నూనె. రైట్. ఆ లవంగ నూనె కూడా వేసుకోవచ్చు, అది సువాసన వస్తుంది బాగా. లవెండర్ నూనె దాంట్లో వేసేస్తే మంచి సువాసన అనేది బాగా వస్తుంది. దీంట్లో జవ్వాదు కలుస్తుంది. లవంగాల నూనె అయినా పర్లేదు, కొబ్బరి నూనె అయినా పర్లేదు, పర్వాలేదు, దొరికితే లవంగ నూనె. అది 1500 ఉంటుంది, చిన్న బాటిల్, 1 అంగుళం బాటిల్, 1 అంగుళం బాటిల్ దొరుకుతుంది లవంగ నూనె. అది దాంట్లో వేసి బాగా నూరి, దీంట్లో పునుగు అనేవి కూడా దొరుకుతుంది ఒకటి. పునుగు వెంకటేశ్వర స్వామికి పెడతారు ప్రతిరోజు. పునుగు తైలం, పునుగు తైలం. అది పిల్లి, ఒక పిల్లి. అవును, అరుదైన పిల్లి. పునుగు పిల్లితోటి తయారు చేసే వస్తువును స్వామికి పెడతారు. అందుకనే విపరీతమైనటువంటి జనాకర్షణ ఆ యొక్క క్షేత్రానికి ఉంటుంది. కాబట్టి ఆ పునుగు తైలం దొరికితే దాంట్లో వేసి బాగా నూరి చూర్ణం చేసుకొని వస్త్రకాగితం బట్టి బాగా మెత్తగా, వస్త్రకాగితం అంటే ఒక గిన్నె మీద బట్ట వేసేసి ఈ పొడిని దాంట్లో వేసేసి బాగా రుద్దితే కిందికి మెత్తని పొడి అంతా కిందికి జారుతుంది. అదంతా తీసుకొని రాగి డబ్బాలు, చిన్న రాగి డబ్బాలు, ఏది కాదు, ఈ రాగి డబ్బాలో దాన్ని వేసుకొని ఇది పెట్టుకునేటప్పుడు చిన్న మంత్రం ఏం చదువుకోవాలి? ఓం క్లీం ఓం, ఓం క్లీం ఓం వశీకురు, ఓం క్లీం ఓం వశీకురు. 3 సార్లు, 2 సార్లు వశీకురు. ఓం క్లీం ఓం వశీకురు అనేటువంటి మంత్రాలు, బీజాక్షరాలు వశీకరణ మంత్రాలే. ముందు చెప్పేటి వశీకరణ మంత్రం. ఈ అష్టవసులు 9 అవుతున్నాయి. పునుగు కూడా మనం వేస్తున్నాం కాబట్టి 8 వేసిన తర్వాత పునుగు తైలం అనేది కొద్దిగా వేసి, లావెండర్ తైలం దాంట్లో వేసి లవంగాల నూనె ఇవి వేసి వస్త్రకాగితం పట్టుకొని డబ్బాలో జాగ్రత్తగా పెట్టుకొని, ఇది ఎప్పుడు చేయాలి? గురువారం రోజు లేదా ఆదివారం. ఈ 2 వేరేలు కాకపోతే మంచిది ఇది పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి ఉన్న రోజున ఈ వస్తువులు సేకరించుకొని ఇవన్నీ దంచుకొని పొడి చేసుకొని అదే రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దాన్ని తయారు చేసుకొని సాయంత్రం పూట ఈ యొక్క తిలకాన్ని మనం ధరించి ఏదైతే పని అనుకున్నామో ఆ పని మాకు కావాలని చెప్పని ధరించుకొని ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని గంధం పెట్టి దాని మీద ఈ బొట్టు పెట్టుకొని మనం బయటికి వెళితే ఎదుటివాడు మనం చూడగానే అయ్యో అతనితోటి మనం మాట్లాడాలి అనే కుతూహలం అనేది ఆ మనిషి కలుగుతుంది. అతను వశీకరణం అయిపోయి అంటే కాళ్ళ మీద పడిపోవడం కాదు, అంటే బసవరాజు అనేటువంటి వ్యక్తిని తోటి మాట్లాడాలి. ఇప్పుడు ఒక చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్తుంటే ఏ విధంగా వశీకరణ గంటలు కూర్చొని వింటారు, పీఠాధిపతులు మాట్లాడుతుంటే ఎలా వింటారు అలానే అతనితో మాట్లాడాలి, ఫోన్ చేయాలి, శ్రద్ధాభక్తులతో వినడం. ఒక రోజు అయింది అతను ఫోన్ చేయక, నువ్వే చేయకుండా అతను ఫోన్ చేసి ఏమయ్యా బాగున్నావా, రావడం లేదు అని అతనే ఫోన్ చేసి కనుక్కునేటువంటి స్థితికి తీసుకొస్తుంది ఆ మనిషిని. అది వశీకరణం. అతనే వచ్చేసి దాసోహం అనిపోయేటువంటి వశీకరణం కాదు. కాబట్టి ఇటువంటి యొక్క సమస్యలు నుండి బయటపడేసి మనిషికి అత్యంత వశీకరణ శక్తి కలిగించడానికి ఈ మూలికలు, ఈ తంత్రం అనేది, మంత్రం అనేది మనకు పనికొస్తుంది. కాబట్టి గ్రాచార రీత్యా అన్నీ కూడా బాధలు తొలగిపోయి అనుకూలంగా కావడానికి ఈ యొక్క చిన్న పరిష్కారాన్ని, మూలికా పరిష్కారం, మంత్ర యంత్ర తంత్ర పరిష్కారాన్ని మీరు చేసుకొని జనంలోకి వెళ్ళి మంచి జనము చేత అనుకూలస్తుడుగా ఉండటానికి ఈ యొక్క ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువులు తెప్పించుకోండి, దొరుకుతాయి. చిన్న ధనమే మీకు ఉంటుంది కాబట్టి ఆ తెప్పించుకొని ఉపయోగం చేసుకోండి. అందరూ కూడా క్షేమంగా ఉండండి. శుభమస్తు.